ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, మధ్యతరగతి కుటుంబం అంతా ఇప్పుడు ప్రెస్ రిలీజ్కి వచ్చిందండి, రోడ్డు మీద ఎక్కారు. గత 1.5 year నుంచి మేము మా మూసీ గురించి జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, మా ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మా ఇల్లు డిస్ట్రాయ్ చేస్తామంటున్నారు, ఇరక్కొడతామంటున్నారు, ఎక్వైజేషన్స్కి వస్తామంటున్నారు, బఫర్ జోన్ యొక్క లిమిట్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడా కానీ ప్రజల్ని మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది వచ్చేసి రీసెంట్గా February 11వ తారీఖున పేపర్లో రిలీజ్ చేశారండి. మీ ల్యాండ్స్ యొక్క వాలంటరీగా వచ్చేసి టీడీఆర్, మీ భూములు వచ్చేసి మీ ఇళ్ళని వచ్చి ఇచ్చేసి వాలంటరీగా ఇస్తే టీడీఆర్ ఇస్తారు అంటున్నారు. అసలు టీడీఆర్ అంటే ఏంటండి? డెవలపర్స్ వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్ జరిగేది ఈ టీడీఆర్స్ అండి. వాళ్ళకి మాత్రం లక్షలు వాళ్ళు పెట్టేసి అపార్ట్మెంట్ల రేట్లు పెంచేస్తారు. ఇక్కడ వచ్చేసి గృహాల యొక్క నివాసాలు మాత్రం కేవలం వాళ్ళు కష్టాజీతం కూడా రాదండి. దాంట్లో ఇక్కడ ఉన్న మధ్యతరగతి వాళ్ళు పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల గురించి కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, టీచర్స్ వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ ఇల్లు కష్టంతో కట్టుకున్నారండి. వాళ్ళకి యొక్క లోన్స్ ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసి తీర్చలేని పరిస్థితిలో ఉన్నాం మేము. ఇప్పుడు వచ్చేసి భయాందోళన కుదిరిస్తే ఎలాగండి? అసలు మేము అందరం క్వశ్చన్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడు వచ్చి మమ్మల్ని వచ్చి అసలు ఇన్వాల్వే చేయలేదు. దీని గురించి వచ్చి మా దగ్గర వచ్చి ఫస్ట్ మాట్లాడాలి, మీకు ఇష్టం ఉందా లేదా అనేది ఇన్వాల్వ్ చేయాలి. ఇందాక చెప్పినట్టు మా బ్రదర్ చెప్పినట్టు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగాలి. అది అయిన తర్వాత మేము ఒప్పుకున్న తర్వాతనే మీరు ఏదైనా ప్రాజెక్ట్ అనేది చేయాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కనుక్కోవాలి. కనుక్కోకముందునే మీరు పేపర్లో రిలీజ్ చేస్తే ఇప్పుడు ఎంతమంది ఇక్కడ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క హెల్త్ అనేది పాడవుతుంది. మేము ఏమంటున్నామంటే ప్రస్తుతానికి మాకు ఎటువంటి టీడీఆర్ కాంపెన్సేషన్స్ వద్దు. మేము దీన్ని ఖండిస్తున్నాం, గట్టిగా ఖండిస్తున్నాం. సీఎం ప్లీజ్ లిసన్, వీఆర్ ఆపోజింగ్ టీడీఆర్.